తరగతి ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠ్యాంశం మొట్టమొదటి పాఠ్యాంశం. ఇది చాలా అద్భుతమైనటువంటి పాఠ్యాంశం. ఇది మరి మహాభారతం నుంచి తీసుకోబడింది. ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకున్నారు. ప్రస్తుత పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఎర్రన గారు. ఎర్రన కవిత్రయంలో ఒక అద్భుతమైనటువంటి కవి. కవిత్రయం అంటే ఏంటంటే ముగ్గురు కవులు. అంటే మనకి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి ముగ్గురు కవులే కవిత్రయం. మొదటగా ఎవరు? నన్నయ్య. రెండో ఆయన తిక్కన. మూడో ఆయన ఎర్రన. ఈ ఎర్రన మరి రాసినటువంటి ఎర్రన గారు రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాఠ్యాంశమే ప్రత్యక్ష దైవాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రత్యక్ష దైవాలు ఎవరు? మనకి కంటికి ఎదురుగా కనపడేటటువంటి దైవాలే, అంటే కంటికి ఎదురుగుండా కనపడేటటువంటి దేవుళ్ళే ప్రత్యక్ష దైవాలు. ఎవరు? మనకి తల్లిదండ్రులు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి చక్కగా